మూడు రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎం ఇవ్వాలని, ఐఐటి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని 2014లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చారు. ఇవేవి చేయలే. ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించారు. ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని, గతంలో నువ్వే ఎంపీగా ఉన్నావు కదా, నరేంద్ర మోడీ గారి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు పార్లమెంటులోనే ఉన్నావు కదా, తెలంగాణ తల్లిని అవమానిస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు?